ఫ్రెండ్స్ మనం తిరుమల కొండపైకి వెళ్ళేతలకి మధ్యాహ్నం 12 అయిపోయింది. సరేనని చెప్పి వెంగమాంబ అన్నదాన సత్రంలోకి వెళ్ళి అన్నం తిందాం అనుకున్నాం. ఇంకా వెంగమాంబ అన్నదాన సత్రానికి దారి ఎత్తుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. చూడండి మనం ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా వెంగమాంబ అన్నదాన సత్రంలోనే అన్నం తింటాము. మొత్తం మీద నడుచుకుంటే శ్రీ వెంగమాంబ అన్నదాన సత్రం దగ్గరికి వచ్చేసి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకైతే ఒక ఆర్ట్ కనపడింది. చూడండి ఈ ఆర్ట్ అయితే వీడియోలో చూడడానికి ఇలా ఉంది, కానీ డైరెక్ట్ గా చూస్తే ఇంకా కొద్దిసేపు అలాగే చూడాలనిపించింది. ఎప్పుడు తిరుమలకి వెళ్ళి వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నం తిన్నా కూడా అరిటాకులు అన్నం తినేది, కానీ ఈసారి ఆ అదృష్టం మనకు దక్కలేదు. ఎందుకంటే మనం వెళ్ళిన టయానికి ఫుల్ రష్ గా ఉన్నది. అందుకే మనం లోపలికి వెళ్తానే ప్లేట్లు ఇచ్చి భోజనం పెట్టించుకోమని చెప్పారు. సరేనని చెప్పి ఆ ప్లేట్లోనే భోజనం పెట్టించుకొని తినేసాము. తర్వాత మన తక్షణ కర్తవ్యం స్వామివారి దర్శనం. స్వామివారి దర్శనం కంటే ముందు మనం గుండు కొట్టించుకొని స్వామివారి దర్శనానికి క్యూలో వెళ్ళిపోతా ఉన్నాను. చూడండి చిన్నగా స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకుని లడ్డూ కౌంటర్ లోకి వెళ్ళేసి లడ్డూలు అయితే తీసుకున్నాను. తిరుమల లడ్డు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దొరకదు, ఒక్క తిరుమలలో తప్ప. అందుకే తిరుమలకి వెళ్ళినప్పుడు లడ్డు అయితే మర్చిపోబాకండి. తర్వాత స్వామివారి గుడికి ఎదురుగా ఉండే కొబ్బరికాయల మండపం దగ్గరకు వచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాము. ఇంతటితో స్వామివారికి నైవేద్య సమర్పణ కూడా అయిపోయింది. ఇంకా అందరము వీడియోలకి హాయిలు బాయిలు అన్ని చెప్పేసుకుని తిరుమల కొండపైన బస్సు ఎక్కి ఇంటికైతే బయలుదేరాము. ఓకే ఫ్రెండ్స్, అందరూ మన తిరుమల వీడియోకి లైక్ వేసుకోండి. అట్టే పోతా ఫాలోలు సబ్స్క్రైబ్లు కొట్టేయండి మామ.